పింఛన్ కూడా పెంచారు. మిగతాయి కూడా పింఛన్ కూడా కొంతమంది పాత వాళ్ళకి రాలేదు, ఓల్డ్ వాళ్ళకి వస్తున్నాయి. లేటెస్ట్ ముందు జగన్ అయిపోయి లాస్ట్ 6 months ఆపేసారు, అవి కూడా కొద్దిగా రిలీజ్ చేస్తే బాగుంది. పరిపాలన పడాలి, రోడ్లు కానీ అవి కానీ పంచాయతీ శాఖలు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా డిప్యూటీ సీఎం, ఆయన సపోర్ట్ ఉన్నందుకు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మా రాజధాని 3 సంవత్సరాల్లో కడుతున్నారు, రాజధాని పోలవరం పూర్తి చేస్తారని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ పూర్తి చేస్తాను. అంతకుముందు అంటే జగన్ కూడా చేస్తా చూశాడు, కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు. కొన్ని వాటి ఇప్పుడు కేంద్రం కూడా ఫుల్ సపోర్ట్ ఉంది, మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి 100% ఈ రెండు అమరావతి డెవలప్ చేస్తారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ సపోర్ట్గానే ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సపోర్ట్గా ఉన్నారు. అప్పుడు సపోర్ట్ ఉన్నాడు, అప్పుడు సపోర్ట్ వేరు, ఇప్పుడు సపోర్ట్ వేరు. ఇప్పుడు ఏంటంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ బాగా బైక్ ఇష్టం. కొద్దిగా ఏంటంటే ఇక్కడ కేంద్రంలో కూడా ఫుల్ సపోర్ట్ రావాలి కాబట్టి ఇప్పుడు మన ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన చంద్రబాబు చెప్పిన 2 మాటలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ టైంలో కూడా చేశారు, కానీ అప్పటి మీద ఇప్పుడు ఇంప్లిమెంటింగ్ ఎక్కువ ఉంది, ఇంకా బాగుంది. అయితే మీరు కానీ చూసినట్టయితే ఈ 5 సంవత్సరాల పరిపాలనకి ఈ సంవత్సరాల పరిపాలనకి ఏ తేడాలు గమనించారు? లాస్ట్లో జగన్ సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చారు, పథకాలు బట్టలు నొక్కడం కానీ పడటం కానీ బాగానే ఉంది. కానీ ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్ లేదు, రోడ్లు వేయలేదు. వీళ్ళు ఏంటంటే ఉండే డెవలప్మెంట్ మీద రోడ్లు వేయటం, ఇంప్లిమెంట్ చేయడం, ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం అలా చేస్తున్నారు. జగన్ ఉన్న టైంలో ఏంటంటే చేస్తే ట్రై చేశాడు, కానీ కొత్త కాబట్టి అయినా కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలు నెంబర్ 1గా చేశాడు. మిగతా విషయం డెవలప్ విషయంలో లేదు, ఆయన డెవలప్ అవడానికి చూశాడు కానీ తీరిక లేదు. ఆయన డెవలప్ అంటే తెలిసిందే కదండి, ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళు డెవలప్ అవుతారు. అతిగా నలిగేవాళ్ళు సామాన్యులే, సంపాదించుకొని ఏం కూడగట్టాలనుకున్నది. కక్షలు అనేది ఒకరి మీద ఒకరు ఉంటా ఉంటే ఏ పరిపాలన ఉంటే వాళ్ళ మీద ఈయన మీద అయినా చూసుకుంటారు ఉంటారు. కారణంగా జరిగేది 70 సంవత్సరాల వయసుకి, కానీ మన రాజధాని కావాలని తపన అలా కనపడుతుంది. అంటే ఆయన హైదరాబాద్ డెవలప్ చేశారు సార్, చాలా డెవలప్ అయింది హైదరాబాద్. బట్ దాన్ని తీసుకుని చేస్తారండి, ఇక్కడ టెక్నాలజీ ఉంది, విజన్ ఉంది. ఒక అంటే మనం ఏదైనా ఏం సాధించాలని టార్గెట్ పెట్టుకోవాలి. ఒక స్టూడెంట్ అయినా సరే, ఒక ఏదైనా జాబ్ చేసే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయినా సరే, మనం ఇది రీచ్ అవ్వాలనేది టార్గెట్ కావాలి. అది విజన్ 2020 చెప్తున్నారు కదా, ఆయన చేపిస్తారు. ఏంటంటే అలాంటి విషయం నేను చెప్తాను. ఆల్రెడీ మన హైదరాబాద్ చూసాను, కొండల ఏరియాలో ఎలా ఉంది డెవలప్ చేసేది. ఇప్పుడు దీన్ని ఎలా ఉంది, రెండింటికి వేరియంట్స్ మీరు చిన్నప్పుడు ఎవరు అడిగినా చెప్తారు. రాజధాని కడుతున్నారు కదా, దానివల్ల ఎటువంటి లాభాలు ఉండబోతున్నాయి యువత కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఇక్కడ సరౌండింగ్ ఏరియాలన్నీ రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ బాగుంటుంది, మంచి జాబ్స్ వస్తాయి, డెవలప్మెంట్ ఉండిద్ది, పరిశ్రమలు వస్తాయి, అన్ని రకాల డెవలప్మెంట్ ఉంది.